ప్రకాష్ రెడ్డి గారు, యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛను, వాళ్ళ అవసరము, వాళ్ళ ఇష్టము, వాళ్ళ ప్రయోజనం, దాని గురించి మాట్లాడుకునేటువంటి హక్కు ఉంటుంది. సో దాన్ని అంటే మిగతా పార్టీల్లో అంత స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతోంది, ఏవో విభేదాలు ఉన్నాయి, దీస్ కైండ్ ఆఫ్ మనకు అనిపిస్తోందా ఏమన్నా? మేబీ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్ మీరు. పెద్దలు పుల్లారావు గారికి, మిత్రులు వెంకటస్వామి గారికి మీకు నమస్కారం మేడం. నమస్తే. నేను ఒక పదం ఉపయోగిస్తున్నా, స్వేచ్ఛ అనే దానికంటే ఎక్కువ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం లేదు, ఒక దిశ లేదు, ఒక దశ లేదు. స్వతంత్ర పోరాటం కంటే ముందు మేము స్వతంత్రం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటం ఎవరు చేశారు? మొత్తం తెలంగాణ పోరాటం, తెలంగాణ మొత్తం చేస్తే టిఆర్ఎస్ పేరు వచ్చినట్టుగా అందరూ చేశారు. సబ్బన్న వర్గాలు చేసినా వాళ్ళకు వచ్చింది, టిఆర్ఎస్ కి అవకాశం వచ్చింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా స్వతంత్ర పోరాటంలో అన్ని వర్గాలు ఏ భావజాలం ఉన్నా పనిచేసిన స్వతంత్ర పోరాటంలో మేము ఉన్నాం మీరు లేరు, మేము ఉన్నాం మీరు లేరు అనే ఒక దీంతో వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. కానీ ఏదైనా 40-50 సంవత్సరాల 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక లక్ష్యం లేదు. ఈరోజు దేని కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలంటే ఒకే ఒక లక్ష్యం, అధికారం, పదవి. కాబట్టి అధికారం, పదవే లక్ష్యం అయినప్పుడు అందరూ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నారు. అంతకంటే వేరే ఏం లేదు. ఆడ స్వేచ్ఛ నాగిచ్చన అనేది లేనే లేదు అసలు. ఆడ లక్ష్యం కోసమే పనిచేస్తున్నారు. లక్ష్యం ఏంటంటే పదవి, అధికారం. నేను ముఖ్యమంత్రిని కావాలా, మంత్రులను కావాలా, నేను పార్టీలో ఇంకేముండాలా, పదవి ఏ పదవి ఉండాలని. కాబట్టి దశ లక్ష్యం లేని అంటే సొంత లక్ష్యమే, పార్టీ లక్ష్యం కాకుండా సొంత అనేది మీ అభిప్రాయం అంతే. పార్టీకో లక్ష్యం లేదు కాబట్టి ఇక పార్టీలో ఎవరున్నా వాళ్ళకి పదవి అనేదే లక్ష్యం అయిపోయింది. కాబట్టి ఆ పార్టీల పదవుల కోసం ఎంత దూరమైనా పోతారు. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. కానీ కొద్ది రోజులు ఇంకా 6 నెలలో ఏడాదో ఇప్పటికే చాలా సార్లు కలుకలు ఉంటాయి, చూస్తూనే ఉన్న. డిసిసి ప్రెసిడెంట్ నియామకంలో జరుగుతున్నాయి, లేదా మంత్రివర్గంలో జరుగుతున్నాయి, మంత్రుల కోసం జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ఎప్పుడో మర్చిపోయింది. దేశం దేనికోసం పనిచేయాలన్న లక్ష్యాన్ని మర్చిపోయింది. ఈ దేశం నేను వ్యక్తుల గురించి మాట్లాడతలే, ఈ దేశంలో. కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్నా గత 30-40 సంవత్సరాలుగా నేను రాజకీయాలు నాకు అర్థమైనప్పటి నుంచి నేను చూస్తున్నా, స్కూల్ కాలేజీ అప్పటి నుంచి కూడా. హర్యానాలో ఒక ప్రాబ్లం, ఆయారాంలో గయారంలో, ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాబ్లం, మహారాష్ట్రలో ఇంకొక ప్రాబ్లం, కర్ణాటకలో ఒక ప్రాబ్లం, తెలంగాణలో ఎన్నిసార్లు, ఆంధ్రప్రదేశ్లో అయితే 78లో మరిచినారెడ్డి గారు అయితే 80లో తీసేశారు. ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చారు, ఆయన తర్వాత 4 మంత్రులు. అట్లా ఈవెన్ మొన్న రీసెంట్ పాస్ట్ రాజశేఖర రెడ్డి గారు సరే ఆయన నాయకత్వ పట్టుబతో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండగలిగిండు. ఆ తర్వాత 2 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీలో చీలిక, దాని పర్యవసానంగా రాష్ట్రం తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ 0 అయింది ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణ మన దగ్గర అటువంటి సిచ్యువేషన్ ఏం అనిపిస్తలేదు, లైక్ అంటే గట్టిగానే నడుపుతున్నట్టు అనిపిస్తోంది. దానికి కొంత కాలం పడుతుంది. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. కానీ ఈ తెలంగాణలో కూడా అవకాశాన్ని నిలుపుకోలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. బట్ మన కర్ణాటక కనెక్ట్ చేసుకుంటే కర్ణాటక విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అక్కడ అంటే ప్రకాష్ రెడ్డి సార్, ఇక్కడ మన వాళ్ళు సంయమనంతోనే ఉన్నారని నా ఒపీనియన్. లైక్ ఏంటంటే బయట నుండి వచ్చిన అంటే పిసిసి చేసిన, సీఎం ను చేసినా కూడా ముఖ్యంగా పార్టీ ఇంపార్టెంట్, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఇది పోగొట్టుకోవద్దన్న దాంతోనే కూడా సీనియర్లు పెద్దగా ఏం చెయ్యట్లేదు, పార్టీ లైన్ తోనే ఉన్నారు అనేది అనిపిస్తోంది. లేదంటే ఇంకా అక్కడ ఇద్దరు పెద్ద నేతలు ఎప్పటి నుంచి అంటే ఆ పార్టీలోనే ఉన్నటువంటి వాళ్ళు పార్టీ కోసమే. ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు వచ్చినటువంటి ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా పార్టీ ఫస్ట్ అన్నది తెలంగాణలో అనిపిస్తోంది. నేను మేడం తెలంగాణకు వచ్చే ముందు కర్ణాటక గురించి చెప్తున్నా. కర్ణాటక ముందు ఎలక్షన్స్ అయినాయి కాబట్టి కర్ణాటకలో కూడా అసలు మేము 2.5 ఏళ్ళ ముఖ్యమంత్రి, 2.5 ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రి, ఈ భాష, ఈ పరిభాష ప్రజలను అవమానం చేయటం, అపహాసం, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయటమే కదా. నువ్వేంది పంచుకున్నాయి? ప్రజలు పార్టీ కోటేశారు, పార్టీ గుర్తు కోటేశారు, పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. మీరంటే మీ కుటుంబాలు పంచుకోవడమా ఈ రాజకీయం అంటే? కర్ణాటకకి ఏం చేస్తామని చెప్పుకుంటామా? కర్ణాటక ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటామా? కర్ణాటకలో మేము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నిలుపుకుందామా అని ఆలోచించే బదులు 2.5 ఏళ్ళు నువ్వు, 2.5 ఏళ్ళు ఇది మన రాజ్యాలు రాచరిక పరిపాలన. ఈ రాచరిక పరిపాలన కారణంగానే ప్రకాష్ సార్, నాకు ఒక క్వశ్చన్. అంటే కొన్ని పొత్తులతోని పార్టీలు కంటెస్ట్ చేసిన తర్వాత ఒక పార్టీకి కొన్ని రోజులు, ఒక పార్టీకి కొంత సమయం, ఈవెన్ సీఎం పదవికి సంబంధించి కూడా వాళ్ళు ముందే డీల్ చేసుకొని ఉంటారు. సో అటువంటి అటెంప్ట్స్ ఎట్లా చూద్దాం మరి? అదండి, అందుకోసం పార్టీల మధ్యలో జరిగినప్పుడు ప్రజలు ఓటేసారు. భారతీయ జనతా పార్టీలో సీఎం మార్చలేదా ప్రకాష్ రెడ్డి అన్న? మీరు మాట్లాడండి. నోట్ చేసుకోండి వెంకటస్వామి సార్, మీరు నోట్ చేసుకోండి. మీ టైం అప్పుడు అన్నింటికి చెప్పేది. నేను మేడం అందుకోసమే చెప్తున్నా,
అంటే 2 పార్టీలు ముందే ఒప్పందం చేసుకొని 4 పార్టీలు కలిసి మేము పోటీ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఉండేటువంటి లక్ష్యం వేరు, ప్రజల ముందు ప్రత్యామ్నాయం పెట్టడం వేరు, ఇక్కడ పార్టీలో అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకోవడం వేరు. కాబట్టి అంతర్గతంగా మాట్లాడుకొని ఒక రాచరిక పాలన టైప్ లో ఈ దేశంలో ఒక కుటుంబం పార్టీని నిర్దేశిస్తుంది, ఒక కుటుంబం డైరెక్షన్ ఇస్తుంది. ఏఐసిసి ప్రెసిడెంట్ అయినా కూడా మల్లికార్జున ఖార్గే గారు వారు బాధ్యతలు తీసుకునే కంటే ఒక రోజు ముందు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి నేను విధేయుణ్ణి, ఆ కుటుంబం ఏం చెప్తే అది చేస్తాడు. ఏఐసిసి ప్రెసిడెంటా లేకపోతే రాహుల్ గాంధీ కుటుంబానికి ప్రతినిధిగా ఏఐసిసి ప్రెసిడెంట్ గా బొమ్మ నిలబడ్డదా? ఇటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి కర్ణాటక ఈ లుక్కలుకలు ఉన్నాయి. కాబట్టి ఈ లుక్కలుకలు దానికి వాళ్ళు లక్ష్యం ఇంకా ఒక రోజుకి సింక్ అయిపోతుంది. ఒకప్పుడు చెప్పేది రోజు మాది మహాసముద్రం కాబట్టి కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యం అవుతుంది, ఎవరైనా కొట్టుకుంటుంటారని అదొక మాకు కొద్ది రోజులు చెప్పినారు. ఇప్పుడు మహాసముద్రం పోయి అది బంగాళాఖాతం నుంచి పోయి అదొక కొల్లేరు సరస్సు లాగా చిన్నగా అయింది. ఇంకా కొల్లేరు సరస్సు కూడా ఎండిపోతుంటుంది, రోజు కింద కుంచుకపోతుంది. ఇక మిగిలిన 1-2 రాష్ట్రాలు ఏమైనా మిగిలితే అవి వచ్చే ఎలక్షన్స్ వరకు అవి కూడా కుంచుకపోతుంది. కానీ నేనేంటంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈ ఒక ప్రత్యామ్నాయం ఉండి తీరాలి. దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే దేశంలో ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వహించలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అది కూడా ప్రజాస్వామ్యంలో ఒక మంచిది కాదు. కానీ ఏదో ప్రత్యామ్నాయం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకో ప్రత్యామ్నాయం వస్తుంది, ప్రజలు తీసుకొస్తారు ప్రత్యామ్నాయాన్ని. బట్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థాయిలో కూడా పనిచేయలేని పరిస్థితి దాన్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. లక్ష్యం లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక అంశం మీద ఎన్నికలు జరగట్లేదు. తెలంగాణ పార్టీకి వస్తే మీరు అదే కర్ణాటక కూడా 6 నెలల ముందు కర్ణాటక, 6 నెలల తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ అయినాయి. 6 నెలల ముందు కర్ణాటక సమస్య, 6 నెలల తర్వాత తెలంగాణ సమస్య. అంతే తప్పిస్తే ఇది ఇంకా దూరం పోదు. ఆ హిమాచల్ ప్రదేశ్ కూడా చూస్తున్నాం, మిగిలిన 3 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. మిగిలిన ఒక 3 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. వీటి పరిస్థితి రోజుకి ఎంత కుంచుకోపోతున్న పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకునే వ్యక్తులు కూడా, మళ్ళీ ఇంకో పాట చెప్తున్నా మేడం, జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే వ్యక్తులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకునే వ్యక్తులు కావచ్చు. ఒక వ్యక్తిని నిర్దేశిస్తే అంటే ఈ వ్యక్తి కావాలని చెప్తే జరిగేటువంటి పరిస్థితులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ చెప్పిందా, సోనియా గాంధీ చెప్పిందా? రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడు, సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటాడు. సరే మా పార్టీ వరకు స్వేచ్ఛ ఉందా లేదా మాకు తెలుసు, స్వేచ్ఛ ఎంత బాగా పనిచేస్తున్నామండి. బట్ పార్టీకి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మా పార్టీకి ఒక లక్ష్యం ఉంది. ఈ భారతదేశాన్ని, భరతమాతను వారు కూడా పనిచేశారు ఆ భావజాలంతో. భరతమాతను అత్యున్నతమైనటువంటి ప్రపంచంలో గొప్ప దీనికోసం తయారు చేయాలనుకున్నప్పుడు నాకు పదవులు చాలా చిన్నవి మేడం, చాలా చిన్నవి. నాకు ఎమ్మెల్యే వస్తుందా, ఎమ్మెల్సీ వస్తుందా, నాకు నామినేటెడ్ పోస్ట్ వస్తుందా, ఇంకో పోస్ట్ వస్తుందా, నాకు సర్పంచ్ అవుతాయి, ఇవన్నీ చాలా చిన్న. లక్ష్యం చాలా పెద్దగా ఉన్నప్పుడు, దానికోసం పనిచేస్తున్నప్పుడు ఈ చిన్న అంశాలు వీటి గురించి ఆలోచించడం అనేది అనవసరం. ఆ లక్ష్యం లేనటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్. కాబట్టి దేశంలో వ్యక్తుల పార్టీ, అది వ్యక్తి ప్రాధాన్యత ఉన్న పార్టీ, వ్యక్తుల కోసమే పనిచేస్తున్న పార్టీ, వ్యక్తుల అవసరాల కోసం పనిచేస్తున్న పార్టీ. కాబట్టి అదొక పార్టీగా నేను గుర్తించట్లేదు, అదొక సమూహం. కాబట్టి ఆ సమూహాలు అప్పుడప్పుడు లుక్కలుకలు వస్తుంటే మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ లుక్కలుకలు వస్తుంటే ఇది కాంగ్రెస్ పార్టీ సరిగ్గా దగ్గరికి వస్తుంది. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ తర్వాత కనుమరుగవుతుంది భారతదేశ చరిత్ర. అంటే భారతదేశ చరిత్రలో అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. కానీ దాని గురించి ఎక్కువ తక్కువ పోను. కానీ బట్ ఉన్నంతలో కర్ణాటకలో మాత్రం ఖచ్చితంగా ఈ రకమైన పరిణామాలు దెబ్బతీస్తే మాకు అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి మేము కూడా తెలుసుకుంటాం దానికోసం.